చూసారా? వామ్మో, ఇది కదా భూమి బద్దలయ్యే న్యూస్ అంటే. ఏంటి ప్రశాంత్ నీల్తో మహేష్ బాబు. ఇప్పుడు మన మహేష్ జక్కన్నతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ఆస్కార్ గ్యారంటీ అని మన అందరికీ కూడా తెలుసు. సో ఎలాగో మహేష్ ఇమేజ్ పాన్ వరల్డ్ గా మారనుంది. మరి అలాంటప్పుడు నెక్స్ట్ సినిమా ఎలా ఉండాలి? ఇదే ఇక్కడ మన మహేష్ ప్లానింగ్ చూసి ముక్కును వేలు వేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఇంత పక్క ప్లానింగ్ ఏంటయ్యా బాబు అని అంటున్నారు. అయితే ఒక్కటే టెన్షన్ అండి. కేజీఎఫ్ లో యష్ ని డార్క్ బ్యాక్ డ్రాప్ లో చూపించాడు. ఇక సలార్ లో మన డార్లింగ్ ని కూడా, ఇప్పుడు ఎన్టీఆర్ ని కూడా అదే బ్యాక్ డ్రాప్. కానీ మన మహేష్ ని కూడా డార్క్ బ్యాక్ డ్రాప్ లో చూడాలి. సిద్ధం అవ్వండి మరి. టాలీవుడ్ లో ఇప్పుడు అభిమానులను అత్యంత ఉత్సాహానికి గురిచేస్తున్న చర్చల్లో ఒకటి సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్. అధికారిక ప్రకటన రాకముందే ఈ కాంబో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహేష్ బాబు లాంటి స్టార్ హీరోను ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అంటూ అభిమానులు ఇప్పటి నుండే ఊహల్లో మునిగిపోయారు. ఒకవైపు మహేష్ బాబు క్లాస్, స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్, మరోవైపు ప్రశాంత్ నీల్ మాస్ ఎలివేషన్స్, డార్క్ వరల్డ్ బిల్డింగ్, పవర్ఫుల్ యాక్షన్ అన్నీ కలిసి వస్తే ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద మరో భారీ సంచలనం ఖాయమనే చర్చ సాగుతోంది. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుపై మహేష్ బాబు గానీ ప్రశాంత్ నీల్ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం ఈ కాంబోపై బలమైన చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో అభిమానులు కూడా ఈ కాంబో జరిగితే ఇండస్ట్రీ రికార్డులు బద్దలవుతాయి అంటూ పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ సినిమాలో హీరోలను చూపించే తీరు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. హీరో ఎంట్రీ నుండి క్లైమాక్స్ వరకు ప్రతి సీన్లో ఒక ప్రత్యేకమైన ఎలివేషన్ ఉంటుంది. అదే మహేష్ బాబుకు జోడిస్తే ఫ్యాన్స్ కు పండుగ అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు తన కెరియర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అయిన వారణాసి చిత్రంలో నటిస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమా కేవలం తెలుగు ప్రేక్షకులకే కాదు, ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురు చూస్తున్న ప్రాజెక్టుగా మారిపోయింది. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తూ ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వారణాసి సినిమా మహేష్ బాబు డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఇండస్ట్రీలో చాలా మంది చెబుతున్నారు. చాలా సంవత్సరాలుగా ఒక గ్లోబల్ అడ్వెంచర్ మూవీ చేయాలని అనుకుంటున్న మహేష్ కు రాజమౌళి సరైన దర్శకుడిగా దొరికారని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబుపై ఒక భారీ పాటను చిత్రీకరిస్తున్నారట. ఈ సాంగ్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని టాక్. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుంది. చాలా కాలం తర్వాత ఆమె ఒక భారతీయ భారీ ప్రాజెక్టులో నటిస్తూ ఉండడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఆయన నటనకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. దీంతో వారణాసి కాస్టింగ్ కూడా భారీ స్థాయిలో ఉండబోతుందని స్పష్టమవుతుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డాక్టర్ కేఎల్ నారాయణతో పాటు ఎస్ఎస్ కార్తికేయ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. హాలీవుడ్ స్థాయిలో విజువల్స్, యాక్షన్, గ్రాఫిక్స్ తో ఈ సినిమా రూపొందుతుందని సమాచారం. ముఖ్యంగా గ్రాఫిక్స్ కోసం మాత్రమే దాదాపు 6 నెలల సమయం పడుతుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. రాజమౌళి గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాను కూడా అంతర్జాతీయ స్థాయిలో తీసుకువెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి భారీ ప్రాజెక్ట్ తర్వాత మహేష్ బాబు ఏ దర్శకుడితో సినిమా చేస్తారు అన్నది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే సుకుమార్, సందీప్ రెడ్డి వంగ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా ప్రశాంత్ నీల్ పేరు కూడా బలంగా వినిపించడంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. ఎందుకంటే ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఇండియాలో అత్యంత డిమాండ్ ఉన్న దర్శకుల్లో ఒకరు. కేజీఎఫ్ సిరీస్ తో భారతీయ సినీ పరిశ్రమను షేక్ చేసిన ప్రశాంత్ నీల్ తర్వాత సలార్ తో మరో భారీ విజయాన్ని అందుకున్నారు. ఆయన సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్, యాక్షన్ బ్లాక్స్, డైలాగ్స్ అన్నీ ఒక ప్రత్యేకమైన స్టైల్లో ఉంటాయి. ముఖ్యంగా హీరోలను ఒక లెజెండ్లా చూపించే తీరు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అందుకే ఇప్పుడు మహేష్ బాబు అభిమానులు కూడా ప్రశాంత్ నీల్ తో సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ హీరోగా డ్రాగన్ అనే భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన గ్లిమ్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఇందులో ఎన్టీఆర్ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండబోతుందనే విషయం గ్లిమ్స్ చూస్తేనే అర్థమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను వచ్చే ఏడాది జూన్ 11న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై భారీ హైప్ ఏర్పడింది. అయితే డ్రాగన్ తర్వాత ప్రశాంత్ నీల్ ముందున్న ప్రాజెక్టులు కూడా చిన్నవి కావు. సలార్ 2, కేజీఎఫ్ 3 వంటి భారీ సినిమాలు ఆయన లైన్లో ఉన్నాయి. అందుకే మహేష్ బాబుతో సినిమా ఎప్పుడు మొదలవుతుందన్నది ఇప్పటికైతే స్పష్టత లేదు. అయినప్పటికీ ఈ కాంబో గురించి జరుగుతున్న చర్చలు మాత్రం ఆగడం లేదు. ఇక సోషల్ మీడియాలో ఇప్పుడు మరో ఆసక్తికరమైన చర్చ కూడా సాగుతుంది.
ప్రశాంత్ నీల్ సినిమాలు అంటే ఎక్కువగా డార్క్ టోన్, రఫ్ లుక్, మాస్ యాక్షన్. హీరోలను చాలా రా అండ్ రగ్గడ్ గా చూపించడం ఆయన స్టైల్. కేజీఎఫ్, సలార్, ఇప్పుడు డ్రాగన్ 3 చిత్రాల్లోనూ అదే టోన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అందగాడు మహేష్ బాబును కూడా ప్రశాంత్ నీల్ డార్క్ లుక్ లో చూపిస్తాడా అంటూ అభిమానులు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ బాబు ఇప్పటి వరకు ఎక్కువగా స్టైలిష్, క్లాస్ పాత్రలో కనిపించారు. కానీ ఆయనలోని పూర్తి మాస్ యాంగిల్ ను ప్రశాంత్ నీల్ బయటకు తీస్తే ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా మహేష్ బాబు డైలాగ్ డెలివరీకి ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ జతైతే థియేటర్లలో విజిల్స్ మోగడం ఖాయమని అభిమానులు అంటున్నారు. ఇక ఈ కాంబో నిజంగా సెట్ అయితే అది కేవలం తెలుగు సినిమా వరకే పరిమితం కాదు, పాన్ ఇండియా స్థాయిలో భారీ సంచలనం సృష్టించే అవకాశం ఉంది. ఎందుకంటే మహేష్ బాబుకు ఇప్పటికే దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. రాజమౌళి సినిమా తర్వాత ఆయన మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రశాంత్ నీల్ కూడా పాన్ ఇండియా దర్శకుడిగా తన స్థాయిని మరింత బలపరుచుకుంటున్నారు.